ఇవాళ ముంబైలో మహాయుతి సమావేశం. మీటింగ్లో సీఎంను నిర్ణయిస్తామన్న నేతలు. ఇవాళ ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. సిడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు సహా భట్టి హాజరు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై డిస్కషన్. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన. పాలమూరు రైతు పండుగలో పాల్గొనున్న ముఖ్యమంత్రి. డిసెంబర్ 4న 7వ తేదీ నల్గొండలో పర్యటించే ఛాన్స్. కాంగ్రెస్ ఏడాది పాలనపై రేపటి నుంచి బీజేపీ నిరసనలు. 6 అబద్ధాలు, 66 మోసాలు నినాదంతో కార్యక్రమాలు. రేపటి నుంచి డిసెంబర్ 5 వరకు బీజేపీ నేతల ఆందోళనలు. డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ సమావేశం. ఇసుక పాలసీ, కొత్త పథకాలు, రేషన్ కార్డులపై చర్చ. రాజధాని మాస్టర్ ప్లాన్పై మంత్రివర్గ భేటీలో చర్చించే ఛాన్స్. అనకాపల్లి జిల్లాలో బరి తెగిస్తున్న వ్యాపారులు. దండోరా వేయించి మరీ బెల్ట్ షాపుల కోసం వేలంపాట. ఎస్ రాయవరం, పేటసూరిపురంలో 2 లక్షలు పలికిన దుకాణం. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు, గ్రామస్తులకు కౌన్సిలింగ్. నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి చౌరస్తా వద్ద కలకలం. గంజాయి పట్టుకున్న పోలీసులు, నిందితుడు అరెస్ట్. పేర్కట్ నుంచి హైదరాబాద్కు తరలిస్తూ పట్టుబడ్డ యువకుడు. సంగారెడ్డి జిల్లాను వణికిస్తున్న చలి. 10 రోజుల నుంచి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు. ఉదయం బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం. చలి తీవ్రత పెరగటంతో అనారోగ్య సమస్యలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ సమీపంలో పులి సంచారం. ఇంట్లోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్న స్థానికులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల హెచ్చరికలు. అనకాపల్లి జిల్లా వి మాడుగులలో కలకలం. 12 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్. చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు. స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకం. 108 కలశాలతో స్వామి అమ్మవారికి అభిషేకం.